హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సిన్క్యూ బీచ్ రిసార్ట్ని చూపించాను కదా. ఈ వీడియోలో గోవాలో మేము విజిట్ చేసిన డిఫరెంట్ ప్లేసెస్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము గోవాలో చాలా ఫేమస్ చర్చ్ అయిన బామ్ జీసస్ బెసిలికాకి వచ్చాము. గోవాలోని ఓల్డెస్ట్ చర్చెస్లో ఇది కూడా ఒకటి. మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ చర్చ్లో ఒక సిల్వర్ క్యాస్కెట్ ఉంటుంది. దాంట్లో సెయింట్ ఫ్రాంకిస్ జేవియర్ అనే క్రిస్టియన్ మిషనరీ యొక్క బాడీని ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఈ క్యాస్కెట్ని కిందకి దించి పబ్లిక్ చూడడానికి అలో చేస్తారు. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇప్పటికీ ఈయన బాడీ కంప్లీట్గా డీకంపోజ్ అవ్వలేదు అని చెప్తారు. ఒకసారి యాక్సిడెంటల్గా ఒక పర్సన్ నెయిల్ సెయింట్ ఫ్రాంకిస్ బాడీకి స్క్రాచ్ అయ్యి ఆయన చనిపోయి 60 years అయినప్పటికీ ఆ నెయిల్ స్క్రాచ్ అయిన ఏరియా నుంచి ఫ్రెష్ బ్లడ్ వచ్చింది అని అంటారు. ఇక్కడ నన్ను మెయిన్గా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ ఫ్యాస్కేడ్ ఆర్కిటెక్చర్. గోవా ఫుడ్ ఇంకా షాపింగ్ వ్లాగ్స్ని సపరేట్గా చేస్తాను. అక్కడ గోవా ఫుడ్ ఇంకా షాపింగ్కి సంబంధించిన డీటెయిల్స్ని షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మేము క్యాండోలియం బీచ్కి వచ్చేసాము. ఈ క్యాండోలియం బీచ్ దగ్గర సన్సెట్ వరకు స్పెండ్ చేసి రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది డే 2 ఇన్ గోవా. క్యాండోలియం బీచ్ దగ్గరే మరో పాపులర్ ప్లేస్ అయిన అగోడా ఫోర్ట్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్లో ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి. టికెట్కి పర్ పర్సన్కి 25 rupees ఛార్జ్ చేశారు. ఫోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఫోర్ట్కి వస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ ఇంకా హ్యాట్ని క్యారీ చేయండి. ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ దగ్గరలోనే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మేము ఫెబ్ 2nd వీక్లో వచ్చాము. ఆ టైంకే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అగోడా ఫోర్ట్ హిస్టరీ విషయానికి వస్తే ఈ ఫోర్ట్ని పోర్చుగీస్ వాళ్ళు 1612లో డచ్ ఇంకా మరాఠా ఇన్వేడర్స్ నుంచి కాపాడుకోవడానికి ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఫోర్ట్కి అగోడా అనే పేరు పోర్చుగీస్ వర్డ్ అగ్వా నుంచి వచ్చింది. అగ్వా అంటే వాటర్ అని అర్థం. ఈ ఫోర్ట్లో ఒక ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్ ఉండేది. ఆ లైన్లో వెళ్ళే షిప్స్ అన్నిటికీ ఫ్రెష్ వాటర్ని సప్లై చేసేవారు. ఏషియాలోనే ఓల్డెస్ట్ లైట్ హౌస్ కూడా అగోడా ఫోర్ట్ దగ్గరే ఉంటుంది. ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన బ్రిక్స్ని చూసారా? మనం నార్మల్గా యూజ్ చేసే బ్రిక్స్ ఇంకా స్టోన్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ స్టోన్స్ని లాటరైట్ స్టోన్స్ అంటారు. ఇక్కడే కాదు, గోవాలో మనకి చాలా బిల్డింగ్స్లో ఇలాంటి స్టోన్స్తోనే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ లాటరైట్ స్టోన్స్ అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా గోవాలో ఈ స్టోన్ని యూజ్ చేస్తారు. ఇంకా ఈ స్టోన్కి ఉన్న డ్యూరబిలిటీ ఇంకా టెంపరేచర్ రెగ్యులేషన్ ప్రాపర్టీస్ వల్ల కూడా ఈ స్టోన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ వీడియోలో నేను పెట్టుకున్న హ్యాట్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చాక మంచి హ్యాట్ ఒకటి చూసుకొని పర్చేస్ చేద్దాం అనుకున్నాను.
కానీ అమెజాన్లో నాకు ఈ హ్యాట్ చాలా బాగా నచ్చింది. రేటింగ్స్ కూడా బాగున్నాయని ఈ హ్యాట్ తీసుకున్నాను. కానీ గోవాలో ఉన్న హ్యాట్స్ చూసి అమెజాన్లో నేను తీసుకొని మంచి పని చేశాను అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హ్యాట్స్ ఉన్నాయి కానీ ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వట్లేదు. అమెజాన్లో నేను తీసుకున్న హ్యాట్ అయితే నెక్ నుంచి ఫేస్ వరకు మొత్తం కవర్ అవుతుంది. హీట్ నుంచి కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. పెద్ద హ్యాట్ కాబట్టి బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి డ్రైవింగ్ చేసే టైంలో యూస్ అవ్వదు. మిగతా టైంలో అయితే చాలా బాగా సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ హ్యాట్స్ ఎలా ఉన్నాయో కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న గోడ అవతల వైపు మొత్తం సీ ఉంటుంది. చాలామంది అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు. నాకైతే అలా గోడ ఎక్కి పిక్స్ తీసుకోవడం అంత సేఫ్ కాదు అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బయటంతా కూడా ఇలా షాపింగ్ ఏరియా ఉంది. ఇక్కడ హ్యాట్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో గోవాలో మేము వెళ్ళిన మిగతా ప్లేసెస్ని మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.